హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏంది ఆల్ సబ్స్క్రైబర్స్కి అందరికీ మళ్ళీ మరొకసారి చెప్పుకుంటూ, ఇదిగో రాఖీ పండుగ శుభాకాంక్షలు అందరికీ. అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళ కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, భారతదేశం మొత్తం మనం రాఖీ పండుగ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళకి సంబంధించి చేసుకుంటారు. కాబట్టి హాయ్ రాఖీ పండుగ శుభాకాంక్షలు అందరికీ. సబ్స్క్రైబర్స్, మీ అన్నదమ్ములు, అక్క చెల్లెలు ప్రేమగా ఉండాలని కోరుకుంటూ గుర్తు చేసుకుందాం కార్యక్రమానికి స్వాగతం. పాత పాటలు గుర్తు చేసుకుందాం. ఏం పాట పాడదాం ఈరోజు? వాన పాటలు సూపర్గా ఉంటాయి కదా. వాన పాటలు సూపర్గా ఉంటాయి కదా. అవి ఆనాడు ఏఎన్ఆర్ దగ్గర నుంచి చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసన ఉంటే, చెట్టాపట్టగా చేతులు పట్టి చెట్టు నీడకై పరిగెడుతుంటే, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. ఉరుములు పెళపెళ ఉరుముతూ ఉంటే, మెరుపులు నీకై మెరుస్తూ ఉంటే, మెరుపు వెలుగులో చెలి కళ్ళల్లో బిత్తర చూపులు కనబడుతుంటే, అట్లాంటి సాంగ్స్కి స్వాగతం. ఇప్పుడు అవి అదే ఈ ఏఎన్ఆర్ దగ్గర నుంచి ఎన్టీఆర్కి ఏది ఎన్టీఆర్ వానొచ్చి వరదొచ్చి ఈ జనరేషన్లో, ఆ జనరేషన్లో, అప్పుడు జనరేషన్లో ఏఎన్ఆర్ పాటలు అంత ఇష్టపడేవాళ్ళు. వాన సాంగ్స్. మళ్ళీ కృష్ణ సాంగ్స్ ఉన్నాయి, మళ్ళీ చిరంజీవి గారు ఉన్నాయి. అట్లా మనము పాత వాటిల్లో ఇప్పుడు పాత వాటిల్లో కృష్ణ గారి సాంగ్ ఒకటి కొంచెం పాడుకుందాం. తర్వాత టైం ఉంటే ఇంకొక పాట పాడి కృష్ణ శ్రీదేవిది వాన సాంగ్స్ గుర్తు చేసుకుందాంలో వాన సాంగ్స్ ఆనాటివి. అప్పుడు ఏఎన్ఆర్ సాంగు సావిత్రి గారిది వచ్చి చిట్టపట్ట చినుకులు. తర్వాత కృష్ణ శ్రీదేవి గారి సాంగు ఇంకొకటి ఉంది. ఇంకోటి వచ్చి కృష్ణ, ఇంకొక ఆమె పేరు, హీరోయిన్ పేరు ఏం పెద్ద గుర్తులేదు, కానీ గుర్తు చేసుకుందాం కదా. అప్పుడప్పుడు నేను రేడియోలో వింటూ ఈ సాంగ్ని గుర్తు చేసుకుంటున్నా, నేను పాడుదాము అని. అప్పుడెప్పుడో విన్నవి చిన్నప్పుడు, ఇప్పుడు పాడుతున్నా ఆ సాంగు. ఈ పాట నచ్చిన వాళ్ళ కోసం, ఇష్టపడే వాళ్ళ కోసం, ఇంకా ఇప్పుడు విన్నా కూడా ఇంకా ఇష్టపడే వాళ్ళకు కూడా ఈ సాంగ్ పాడుతున్నాను. కృష్ణ, ఇంకో హీరోయిన్ వేరే ఆమె పేరు తెలియదు నాకు, పాడుతున్నా. చినుకు చినుకు పడుతూ ఉంటే, భలే ఉంటుంది అది. కృష్ణ సాంగ్ అది. కృష్ణ గారు సాంగ్ అది. సూపర్గా ఉంటుంది ఆ సాంగ్. పాడుతున్నా. మీకు అందరికీ నచ్చిందా అనేది మీరు కామెంట్ చేయండి. ఈ పాట నచ్చిన వాళ్ళ కోసం కూడా ఈ పాట పాడుతున్నాను. ఆగండి, పూర్తిగా వినండి. నేను పాడేవన్నీ పాటలు ఏం పాడతానో టైం ఉన్నంత వరకు పాడి వినిపిస్తాను. లాస్ట్లో ఒక మంచి మాట చెప్తాను, సరేనా? చినుకు చినుకు పడుతూ ఉంటే, తడిసి తడిసి ముద్దవుతుంటే, ఒదిగి ఒదిగి ఒకటైపోతూ ఒకరికొకరు చలిమంటైతే జోహారు జోహారు ఈ వానకి, ఏ హాయి లేదోయి మన జంటకి. హాహా హాహా ఓహో ఓహో. చినుకు చినుకు పడుతూ ఉంటే, తడిసి తడిసి ముద్దవుతుంటే, ఒదిగి ఒదిగి ఒకటైపోతూ ఒకరికొకరు చలిమంటైతే, జోహారు జోహారు ఈ హాయి జంటకి, ఏ హాయి లేదోయి మన జంటకి. చెయ్యి నడుము చుట్టేస్తుంటే, చెంప చెంప నొక్కేస్తుంటే, చెయ్యి నడుము చుట్టేస్తుంటే, చెంప చెంప నొక్కేస్తుంటే, చిక్కు కురులు చిక్కైపోయి వేయగా, చిక్కు కురులు చిక్కం వేయగా. ఆహా ఓహో ఆహా
ఊపిరాడలేదని నువ్వు ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటే జయ జయలు జయ జయలు ఈ రోజుకి ఈరోజు ఆపేందుకే ప్రతిరోజు చినుకు చినుకు పడుతూ ఉంటే తడిసి తడిసి ముద్దవుతుంటే అది ఇంకా ఉంది ఆ సాంగు నాకైతే అంతవరకు గుర్తుంది. సరే, తర్వాత కృష్ణ శ్రీదేవి గారిది ఇలాంటిదే ఒక వాన్ సాంగ్ కొంచెం గుర్తు చేసుకొని మంచి మాటకి వెళ్ళి ఈరోజు మనం కృష్ణ గారి శ్రీదేవి గారి వాన సాంగ్స్ చెప్పుకున్నాం. ఇంకా మరిన్ని వాన సాంగ్స్ కూడా మనం చెప్పుకుందాము, గుర్తు చేసుకుందాం. ఈ సాంగ్ ఎవరికి ఇష్టమో వాళ్ళ కోసం నేను పాడాను. ఇప్పుడు శ్రీదేవి కృష్ణ సాంగ్ ఇంకొకటి వాన సాంగ్ ఉంది, కొద్దిగా అప్పట్లో భలే హిట్ అయిన సాంగ్, అది సూపర్ హిట్ సాంగ్, అది వినండి. ఆగండి, విని నేను నా పాటలు విని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ చేయండి, షేర్ చేయండి అందరికీ. పాడుతున్నా ఆగండి. ఈ పాట కూడా సూపర్గా ఉంటుంది. కృష్ణ శ్రీదేవి గారు ఫుల్ వాన సాంగ్ ఇది సూపర్గా ఉంటుంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు వాన్ సాంగ్స్ అంటే ఇష్టపడిన వాళ్ళందరూ ఉండరు కదా, ఇష్టపడని వాళ్ళంటూ ఉండరు, ఇష్టపడే వాళ్ళే ఎక్కువ ఉంటారు వాన్ సాంగ్స్. చిరంజీవి గారి దగ్గర నుంచి, కృష్ణ గారి దగ్గర నుంచి, ఏఎన్ఆర్ గారి దగ్గర నుంచి, ఆలీ గారి దగ్గర నుంచి అందరి సాంగ్స్ ఉన్నాయి. సరే, ఇప్పుడు కృష్ణ గారిది శ్రీదేవి గారిది గుర్తు చేసుకుందాం, పాత సాంగ్స్ ఇవి. చినుకు చినుకు పడుతోంది చిలిపి వానగా, వయసు వణికి వణికిపోతోంది వయసు వీణగా. చినుకు చినుకు పడుతోంది చిలిపి వానగా, వణికి వణికిపోతోంది వయసు వీణలా. వెచ్చని జతలో మనసిచ్చిన శృతిలో అదే పాటగా. చినుకు చినుకు పడుతోంది చిలిపి వానగా, వణికి వణికిపోతోంది వయసు వీణగా. కొమ్మ కొమ్మలో కోయిల బుస కొడుతుంటే, గుండె గుండెలో కోరిక బుస కొడుతుంటే, నీ చలికి నా చలికి మనసు కలవని, మనసు మల్లె పువ్వులాగా మనసు కరగని, మధువు చెరిగిన మల్లెల పొదలు చినుకు చినుకు పడుతోంది చిలిపి వానగా, వణికి వణికిపోతోంది వయసు వీణగా. వెచ్చని జతలో మనసిచ్చిన శృతిలో అదే పాటగా. హాయ్, ఈరోజుకి 2 వాన సాంగ్స్ చెప్పుకున్నాం, కృష్ణ గారివి శ్రీదేవి గారివి. సూపర్ సాంగ్స్ అవి ఇష్టపడిన వాళ్ళంటూ ఆనాటి పాటలు హిట్ సాంగ్స్, సూపర్ సాంగ్స్ అంటూ ఉండరు. ఆ పాటలు ఇష్టపడని వాళ్ళంటూ ఉండరు. సరేనా? సరే, ఇప్పుడు ఒక మంచి మాట చెప్పుకుందాం మనము. ఈరోజు రేపు కలిపి 2 days రాఖీ పండుగ ఉంది. ఆ రాఖీ పండుగ ఏంటంటే అమ్మవారిది. పౌర్ణమి రోజు, నిండు పౌర్ణమి రోజు ఆమెదేదో ఒక హిస్టరీ ఉంది అమ్మవారిది. దాంట్లో నుంచి వచ్చిందే ఈ అన్నకి చెల్లెళ్ళు సేఫ్టీగా కట్టే ఒక రాఖీ పండగ విశేషాలు. కానీ ఏంటంటే ఈ కాలం ఓన్లీ రాఖీ కట్టడం కాదు, అన్నదమ్మలకి ఆ రోజు రాఖీ కట్టేసి ఏదో ఊరికే అందరినీ మెప్పించాము అనే విధంగా ఉండకుండా నిజమైన ప్రేమతో అనుబంధాలతో చిరకాలం అన్న వదినలు బాగుండాలి. పెళ్ళి కాలేదంటే వీడికి పెళ్ళయి లక్షణంగా బిడ్డాపాపలతో బాగుండాలి, తొందరగా వీళ్ళకి పెళ్ళి అవ్వాలి అని పెళ్ళి కాని అన్నదమ్ములకి
పెళ్ళైన అక్క చెల్లెలు కానీ పెళ్ళి కాని అక్క చెల్లెలు కానీ కట్టుకున్నప్పుడు మీరు మంచిగా వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళ ఎదుగుదలని కోరుకోండి. మీరు అలాగే కట్టించుకున్నందుకు మా చెల్లెళ్ళు బాగుండాలి, మా చెల్లెళ్ళు ఒక దగ్గరికి పోయినా వాళ్ళు లక్షణంగా భార్యాభర్తలు పిల్లలతో బాగుండాలి. ఈ కాలం డబ్బు శాశ్వతం కాదు, డబ్బు ఎప్పటికీ శాశ్వతం కాదు. ఇది ఒక మంచి మాట గుర్తుపెట్టుకోండి. డబ్బు అనేది ఈరోజు ఉంటుంది, చేతులు మారుతూ ఉంటుంది. అమ్మవారు లక్ష్మీదేవి, అది మీకు తెలియదేమో. ఆమె స్టాండర్డ్గా ఒక దగ్గర ఉండదు. ఆమె తీసుకురావాలి పైకి అంటే తీసుకొచ్చేస్తుంది, తొక్కేయాలి అంటే ఆమె కిందకి తొక్కేస్తుంది, అదో పాతాళంలోకి. అందువల్ల మనం ఏదో మన నిత్య అవసరాలకి మన శరీర పోషణకి ఆమె డబ్బు ఇస్తుంది. మనం గట్టిగా ఆమెను ప్రార్థించి భక్తితో వేడితే ఆమె ఇస్తుంది మనకు కావాల్సింది. కష్టపడి మనం పనిచేస్తే ఆమె ఇంకా సపోర్ట్ చేస్తుంది. కానీ డబ్బే శాశ్వతం కాదు. అందువల్ల శాశ్వతంగా మిగిలేది అనుబంధం, ప్రేమ. అవి అందరూ హాయ్ బాగుండాలి. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరికీ సంబంధించిన పండగ కాబట్టి అందరూ బాగుండాలని కోరుకుంటూ, అన్నదమ్ములకి ఏం పాట, అన్నదమ్ములైతే పాటలు ఉంటాయి, ఏం పాటలు ఉన్నాయి. సరే, హాయ్ బాయ్. ఈరోజు మంచి మాట అదే, హాయ్ బాయ్.